హాయ్, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. ఈరోజు సంథింగ్ స్పెషల్లో మనం విషెస్ చెప్పే వాళ్ళ పేరు వింటేనే నవ్వొచ్చేస్తుంది. స్నేహానికి చిరునామా, ప్రతిభకి నమూనా అయిన ఆ పేరే సునీల్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సునీల్కి ఐ డ్రీమ్ తరపున బర్త్డే విషెస్. నేను సత్యబాబుని మాట్లాడుతున్నానండి. నా సెల్ ఫోన్ ఇవ్వకుండా ఏడిపించేస్తున్నారండి బాబు. అసలు మీరు ఎవరు సార్? ए आकाशवाणी का पंचरंग कार्यक्रम विद भारती आपकी फरमाइश कार्यक्रम के पहले चोर फिल्म से केसदास का गाना सुनिए. गीत पप्पा लहरी, संगीत लक्ष्मीकांत पालेर. फरमाइश करते हैं बुलंदर शहर से पप्पू उप्पू डप्पू तुप्पू, महादेवपुरम आंध्र प्रदेश से सेलून सत्यबाबू और तमुड़ सूरबाबू, बापनीड वर्मा और गुल्लो पंतुल शर्मा. सुनिए ये गीत. मसक मसक सीकटिलो मल्ल तोट एनकाला మా పటేల కలుసుకో, నీ సెల్ ఫోన్ దొరుకుతుంది. ఓకే, గ్యారంటీ అండి. శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. మా అక్క పేరు సెన్సిలక్ష్మి మీనాక్షి. అయ్య బాబు, బాబిడి గారు మీరు ఎప్పుడు వచ్చారండి? వచ్చి చాలా సేపు అయింది. నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు ఏంటి? నేను నా సెల్ ఫోన్ గురించి మాట్లాడుతుంటానండి. ఆ తెలుగులో తప్ప అన్ని భాషల్లో మాట్లాడేస్తాడండి. కొంచెం మీ టాలెంట్ ఉపయోగించి నా సెల్ ఫోన్ నాకు ఇప్పించండి. అయ్య బాబాయ్, నేను ఇలా ఎవరితో మాట్లాడు? మౌన వ్రతం. నాతో మాట్లాడినట్టు వీటితో మాట్లాడండి. సరిగ్గా నేను ఫోన్ కొట్టినప్పుడు మీ సెల్ రింగ్ అవ్వాలంటే ఆ పని చేయండి. నేను మీ సెల్ లో మాట్లాడతానండి, మీరు ఈ ఫోన్ లో మాట్లాడండి. అయితే మీరు రండి. కొంచెం దూరం కూర్చో. బాగా మాట్లాడండి. హలో హలో, ఎవరండి? బాపినీటి గారు ఉన్నారమ్మా? ఆ పోరంపోకూడదు, మీకు ఎందుకండి? మీరు ఎవరండి? నేను హైదరాబాద్ నుంచి సీఎం గారు పిఏని మాట్లాడుతున్నానమ్మా. ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పమ్మా. ఆడికి ఎంపీ టికెట్ ఏంటండి బాబు? అడుగుతూ పోరంపోకడవా? మీరు ఇచ్చిన పార్టీ పడి అంతా ప్యాకెట్ ఆడేస్తాడు. ఓ పని చేయండి, అమెరికాలో మా తమ్ముడు ఉన్నాడండి, ఆడికి ఇచ్చాను సీటు. ఆడు రాగానే మీకు 5 లక్షలు ఇప్పించేస్తాను పార్టీ పడి. ఏంటి డబ్బులా ఎంటుకులా? ఒరే ఎదవన్నారు ఎదవ. బాపిని లాంటి ఉత్తముడు గురించి అలా తిట్టావనుకో కళ్ళు పోతాయి. చంపేస్తాను రే. నీ సెలూన్ షాప్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తారు. ఏటీలో రివర్స్ అయిపోయి సార్ కానీ ఎవరో ఫోన్ చేయండి. ఎవడో పిచ్చి ఆసుపత్రి రాంగ్ నెంబర్. ఏమండి, నా సెల్ ఫోన్ గురించి ఏమన్నాడండి? ఈ జన్మలో ఏమన్నా? సునీల్ ఎక్కడో భీమవరంలో పుట్టి చిన్నతనం నుండే సినిమాలకు అభిమానిగా, చిరంజీవికి వీరాభిమానిగా మారాడు. చిన్నతనంలోనే సినిమాలు చూస్తూ కళలు కండం తప్ప వాటిని నిజం చేసుకునే దారి కానీ, ఎక్కడి నుండి అడుగులు మొదలు పెట్టాలి అనే క్లారిటీ కానీ లేదు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తి, ఏదో రకంగా నిలబడగలనన్న కాన్ఫిడెన్స్తో కామెడీ విలన్గా మారాలని హైదరాబాద్ వచ్చాడు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ అంటే టికెట్ కొనుక్కొని సినిమా చూసినంత ఈజీ కాదు అని అర్థమై కష్టపడి ఎదిగిన వాళ్ళ లిస్టులో చేరదామని ఫిక్స్ అయి తన సినీ ప్రయాణం మొదలుపెట్టాడు. అవును, ఉంది. అతను నా లవర్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చాలా. అయ్యో బాబోయ్, చూసావా మామ ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో? ఇందాక దాకా తెలియదండి, ఇప్పుడేమో లవర్ అంటుంది. 5 నిమిషాలు అయితే మగుడు అని కూడా అంటుంది. నేను ఉన్నాను కదా. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? నిజమే. ఆహా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఏమండి, నోరు తీపి చేసుకోండి. అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రౌండ్ పెళ్లి చేసుకున్నా మీకు హ్యాపీయేనా? ఉండరా, సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట. అంటే నేను కరెక్ట్ కాదా? అవ్వ పేరే ముసలమ్మ. చూడమ్మా, అతను ఒకసారి ఇంటికి తీసుకురా, నేను మాట్లాడతాను. తీసురా, నేను కూడా మాట్లాడతాను. సరే. నమస్కారం అండి, బాగున్నారా? మీరు? నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి. నేను సావిత్రి బావనే. సావిత్రి ఎవరు? అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోపోయి అమ్మాయి. అయ్య బాబాయ్, ఎందుకు కొట్టారు? నన్ను గోపి చెల్లెలన్నందుకు. అదేంటండి, గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లెలు కాదండి మా బాబాయ్ కొట్టాడు, ఇక్కడేమో చెల్లెలు అంటే మీరు కొట్టారు. ఇంతకీ మీ గోపి ఏమవుతాడండి? నేను గోపి లవర్ని, కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు. అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట. అయితే నేనే కరెక్ట్. ఏంటి కరెక్ట్? మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తే నాతో వస్తారా? ఓకే, పదండి. త్రివిక్రమ్ కూడా సునీల్తో జతగలిసిన తర్వాత ప్రయత్నాలు సీరియస్గా మొదలయ్యాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ వైపు అడుగులు వేస్తే సునీల్ మాత్రం నటుడిగా మారాలనే ఏకైక లక్ష్యంతో ప్రయత్నాలు కొనసాగించాడు. డైలాగ్ లేని క్యారెక్టర్ అయినా, చిన్న పాత్ర అయినా వచ్చినా
ఏ అవకాశాన్ని వదులుకోకుండా తన ట్రయల్స్ కొనసాగించాడు. ఈలోగా సునీల్ ప్రోత్సాహంతో హైదరాబాద్ వచ్చి సునీల్ హెల్ప్తో అవకాశాల వేట మొదలుపెట్టిన త్రివిక్రమ్ కొంచెం మంచి స్టేజ్కి చేరుకున్నాడు. కానీ అతను అవకాశాలు సంపాదించుకునే స్టేజ్లోనే ఉన్నాడు, కానీ అవకాశాలు ఇప్పించే రేంజ్కి చేరుకోలేదు. అయినా సునీల్ కూడా ఏమాత్రం నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు కొనసాగించాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే నువ్వు నేను సినిమాలో అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సునీల్ చూపిన టాలెంట్కి నంది అవార్డు వరించింది. తప్పుగా మావా ఎవడాల పిలిచిన ఇడియట్ సార్ దూరం నుంచి ఎవరో స్టూడెంట్ అనుకున్నానండి. నువ్వేం చేస్తావు లేరా, నా గ్లామర్ అటువంటిది. అవును, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు, ఇప్పటి నుంచి చదివేద్దామనే కాదు అమ్మేద్దామని. అమ్మేద్దామని డబ్బులు చాలా టైట్ గా ఉందండి సార్. ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందిరా, నేను ఎన్నిసార్లు అమ్ముకున్నాను ఎవరికి తెలిసిందా? సార్ ఏంటి మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేంట్రా, మ్యాన్నా సూపర్ మ్యాన్నా? మీకేంటి సార్ జెంట్లమన్ అంటే డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ జెంట్మెన్. సార్ బాగా సల్ట్రీగా ఉందరా. ఏంట్రా అలా చూస్తున్నారు? మన పవన్ గారు మాలతో కలిసి చిట్టానికి వెళ్ళారా, ఏం చేస్తున్నాడా అని చూస్తున్నాం. ఇంకేం చేస్తాడో కాఫీ తాగుతాడు. కాఫీ అంటే లిప్ కిస్ అనమాట. నమస్కారం సార్, ఎక్కడికి వెళ్తున్నారు? తల బద్దలైపోతుందిరా, కాస్త కాఫీ తాగుదామని. క్యాంటీన్ అటుంటే ఇటు వెళ్తున్నారండి సార్? నా కాఫీ మా ఆవిడిస్తే తప్ప తాగినట్టు ఉండదు. ఎందుకు నవ్వుతున్నారు? అబ్బే ఏం లేదు సార్, ఈ వయసులో కూడా మీరు కాఫీ తాగుతున్నారంటే చాలా గ్రేట్ సార్. పిచ్చోడా, ఇప్పుడేం చూసావు, మీ ఏజ్ లో ఉన్నప్పుడు రోజుకు మినిమం డజన్ సార్లు కాఫీ తాగేవా? 12 సార్లా? మరి ఇప్పుడు 4-5 సార్లు కన్నా తాగట్లేదురా, కానీ పొద్దున్నే మాత్రం ఖచ్చితంగా కాఫీ ఉండాలి. మరీ పొద్దునేనా? అసలు కళ్ళు తెరవగానే కాఫీ పడాలి, లేకపోతే మనకు కుదరదు. మీరు పైకి కనపడరు కానీ చాలా రొమాంటిక్ ఫెలో. మీకు బయట కాఫీ తాగి అలవాట్లేదా సార్? ఛాన్సే లేదు. కాఫీ అంటే మా ఆవిడే పెట్టాలి. ఈ హోటల్స్ లో క్యాంటీన్స్ లో అదే మనకు నచ్చదు. ఎందుకో తెలుసా, అక్కడ కాఫీ మొగోళ్ళు పెడతారు. ఏమైంది వాళ్ళకి? మీరు వెళ్ళండి సార్, మీకు కాఫీ ఇంపార్టెంట్ కదా. అవును, మళ్ళీ మా ఆవిడ బయటికి వెళ్ళిందంటే కాఫీ తాగడం కుదరదు. ఏంటో ఈ కాలం కూరళ్ళు ఎందుకు నవ్వుతారో దేనికి నవ్వుతారో తెలియదు. రేయ్, నవ్వి చచ్చిపోయేలా ఉన్నాడు రా, వాడికి కాసిన కాఫీ తాగించండి. జీవితంలో ప్రతి మనిషి ఎదుగుదలకు ఒక టైం వస్తుంది. ఆ టైం సునీల్కి కాస్త ఆలస్యంగా 2001లో వచ్చింది. నువ్వు నేను సినిమాతో వచ్చిన గుర్తింపుతో నువ్వు నాకు నచ్చావు సినిమాలో సునీల్ కోసం ఆ సినిమా అంతా ఉండేలా బంతి అనే క్యారెక్టర్ని సృష్టించాడు త్రివిక్రమ్. దాంతో సునీల్ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. వెంకటేష్ కాంబినేషన్లో సీన్స్, మిగతా ఆర్టిస్టులతో పడిన కాంబినేషన్ సీన్స్ కూడా సునీల్ టైమింగ్ స్లాంగ్తో థియేటర్స్లో నవ్వులు పూయించాడు. ఇక అక్కడి నుండి కొన్ని సంవత్సరాల పాటు సునీల్ పేరు లేని పెద్ద సినిమా అనేది అరుదుగా మారిపోయింది. ఏంటది? అది అడగడానికి వచ్చావా? ఫ్రిడ్జ్. నేను అడుగుతున్న దాని గురించి కదా, దాని మీద ఏంటది? సాక్స్. ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండ మీద ఖాళీ లేదని. అంటే దండి మీద ఖాళీ లేకపోతే తాజ్మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి జెండాల కుర్చీల మీద ఆరేశారు? ఏంటిది అసలు ఏంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్ళు, ఎక్స్పోజింగ్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారా? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి ముందుండాలి? నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమోనని. ఆహా, ఏంటి నాన్న ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్గా లేదు అంతేగా, దానికి ఎంత గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలో అలా సర్దుకో. షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్ దండ మీద ఉండాలి. అండర్వేర్ ఎక్కడైనా ఉండాలి. నువ్వు కంట్రోల్లో ఉండాలి. కరెక్ట్. నువ్వు చాలా మంచివాడిరా, కాస్త ఆవేశం ఎక్కువ. నేను స్నానానికి వెళ్ళాలి, ఈ లోపు నువ్వు రూమ్ సర్దేస్తాను. వెరీ గుడ్. అది ఫిల్టరా పెట్టుకో, గుర్తుంటది అది. అయ్యో గుడ్ గుడ్. ఇదిగో. అబ్బాయి వద్దు సార్, ఇది నీకు కాదురా, 2 సిగరెట్లు తీసుకురా. గోల్డ్ ఫ్లెక్ కింగ్. అలాగే సార్. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు బెల్ట్ తెస్తారు. తోలు తీస్తా. వెళ్ళు. పిచ్చాడా సార్? కాఫీ సార్. ఏరా, నువ్వేమన్నా సౌందర్య అనుకుంటున్నావా, ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నావా? పొద్దున ఏదో వేసుకుని ఆడబెట్టు. వచ్చాడు.
తప్పుకోండి సార్. ఏంటి పొద్దునే అయ్యగారి దర్శనం చేసుకొస్తున్నావా? సెంటిమెంట్ సార్. లేవగానే నా ఫేస్ చూస్తే మంచి జరుగుతుందని ఆయనకు సెంటిమెంట్ సార్. నాకు ఓ సెంటిమెంట్ ఉంది. పొద్దున్నే ఎవడన్నా ఏదో కనిపిస్తే నేను పక్కగా తప్పుకోను. నేను తప్పుకుంటాను సార్. నువ్వే కావాలి. బంతే ఇదిగో. మీరెందుకు సార్ కడగటం? నేను తోమేవాడిగా. నేను కడగలేదు నాన్న, తిన్నానంతే. నువ్వే కడుగు. ఎందుకు ఇది కడగటం? సబ్బు వేస్ట్. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? నాకెంత బాధగా ఉందో తెలుసా సార్? తిరిగి వచ్చినందుక? అవును సార్. కాదు సార్, మీరు వెళ్ళిపోయినందుకు. బంతే ఏమైనా కావాలా సార్? కొంచెం మనశ్శాంతి. వెళ్ళిపోతాను సార్. సార్ తీసుకోండి. ఏంటిది? టిఫిన్ బాక్స్. బాక్స్ ఇచ్చారు సరేరా. టిఫిన్ ఏది? లోపల ఉంది సార్. మధ్యాహ్నం పూట ఎక్కువ తింటే నిద్ర వస్తుందండి. మరి ఇంత తక్కువ తింటే నీరసం వస్తుందేమో సార్. ఎన్నాళ్ళంటే పని లేక తెగ తినేవారు కానీ ఇప్పుడు పనిలో పెడితే పెద్దగా తినాలనిపించడం. అసలు ఇల్లేనా? విడిదిల్లు. అస్సలు పద్ధతి లేకుండా మాట్లాడుతున్నావు. ఎవరు నువ్వు? నేను ఇంకా ఏం మాట్లాడలేదండి. మగ పెళ్లి వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం పద్ధతా? పోనీ కరెక్ట్ పద్ధతి అంటే మీరు చెప్తే ఫాలో అయిపోతారండి బాబు. ముందు నువ్వు చేతులు కట్టుకొని తలదించుకొని అడుగు దూరంలో నిలబడి. ఏం కావాలి సార్? నీ పేరేంటి? బంచ అంటే గుండ్రగా ఉంటది అదేనా? ఈ పేరు నీకు పుట్టాక పెట్టారా పెట్టాక పుట్టావా? నాకు డౌటేనండి. కాఫీ ఉందా? ఉందండి. ఎలా ఉంది? కాలుతాను. ఇంకేముంది? టీ, కాఫీ, హార్లిక్స్, బోర్మిటా, న్యూట్రముల్, సెరలాక్, పారెక్స్, కాంప్లైన్. ఇందాక చెప్పిన ఏమీ లేవు, ఒక కాంప్లాన్ తప్ప అనబోయాను. ఇలా మీరే అడిగేశారు. సునీల్ చేసిన ఎక్కువ సినిమాల్లో త్రూ అవుట్ నా పాత్రలే దక్కాయి. అది కూడా ఎక్కువగా హీరోని అంటిపెట్టుకుని కామెడీ పండించే పాత్రలు కావడంతో మంచి గుర్తింపు వచ్చింది. అలాగే అవసరాన్ని బట్టి సినిమాలో ఏదో ఒక ఫేజ్లో మిగతా యాంగిల్స్ కూడా చూపించే అవకాశం దక్కేది. కమెడియన్ కదా అనుకోకుండా లైఫ్లో ఎప్పుడోసారి అది అవసరం అవుతుందని ఆ సీరియస్ టోన్లో ఉన్న సీన్స్ కూడా సీరియస్ ఎఫర్ట్స్తో చేసేవాడు. కొంతమంది కమెడియన్స్ కేవలం నవ్వించగలుగుతారు, కానీ సునీల్ ఏది చేసినా కన్విన్స్ చేసేవాడు. అది ఆ తర్వాత కాలంలో అతనికి ప్లస్గా మారుతుందని ఆ రోజు సునీల్ కూడా ఊహించి ఉండడు. నమస్కారం అండి. రండి మావి గారు. మమ్మల్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు పంపించారండి. రేపు పొద్దున మీ దర్శనం దగ్గర నుంచి ప్రసాదం దాకా ఆయన దగ్గర చూసుకోమన్నారండి. సారీ, చీకటి కదా కనిపించలేదు. రండి. అలాగేనండి. ఆయన పడుకున్నారండి. మీరేం చేస్తున్నారండి? టీవీ చూస్తున్నానండి. రండి కూర్చోండి. రేపు పొద్దున మీ ప్రోగ్రామ్ ఏంటో చెప్తే దాన్ని బట్టి మేము అరేంజ్మెంట్లు చేసుకుంటాం. యాక్చువల్లీ మా అత్తగారు మావగారు నేను పొద్దున్నే లేచి దర్శనానికి వెళ్దాం అనుకున్నామండి. పాపం మా ఆయన్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నామండి. కానీ ఆయన కోపం తగ్గిందా? తిట్టడం, సారీ చెప్పడం నీకు అలవాటేగా. ఈసారి మాత్రం సారీ చెప్పడానికి రాలేదు అంజలి. మరి ఆ రోజు నా కోపానికి ఒక కారణం ఉందని చెప్పడానికి వచ్చాను. మరి భోజనాల సంగతి ఏం చేద్దామండి? మేమంతా రేపు ఉపవాసం ఉంటున్నామండి. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంజలి. ఇప్పుడు టైం లేదా? ఓపిక లేదు. పొద్దునుంచి ఫుడ్ లేదు, బండిలో పెట్రోల్ లేదు, జేబులో డబ్బు లేదు. పరిస్థితి ఏం బాలేదు. నువ్వు ఒక 1000 ఉంటే అడ్జస్ట్ చేస్తే నీకు హైదరాబాద్ వెళ్ళగానే ఇచ్చేస్తాను. ప్రామిస్. నా కోసం ఇంత కష్టపడి అన్నవరం వస్తే నీ ప్రేమని డబ్బుతో వెలకట్టమంటావా రిషి? చోకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు. ఒక్కసారి అని చూడు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి. వచ్చినప్పుడల్లా వ్రతం చేయిస్తామండి. వ్రతం చేయించడం చాలా ముఖ్యం కదండి. యాక్చువల్ గా నాకు వ్రతం కన్నా ప్రసాదం ఇష్టం. వదిలితే ప్లేట్లు స్పూన్లు కూడా తినేసిలా ఉన్నాడు. ప్లీజ్. గుడ్ నైట్. ఉత్తి గుడ్ నైటేనా? డబ్బులు ఇచ్చానుగా. నిన్నెవడు బాగు చేయలేడా? రేపు పొద్దున్నే సత్యనారాయణ స్వామి వ్రతం ఉందండి. మా అత్తగారికి ఏమోనండి 108 ప్రదక్షిణాలు మొక్కుందండి. దానికి ఏమైనా పర్మిషన్ కావాలా అండి? మరేమో నాకు చిన్నప్పటి నుంచి ధ్వజస్తంభం పైనుంచి చూడాలని ఎంతో ఉత్సాహం అండి. దానికి అవకాశం ఉంటుందా అండి? మా ఆయన ఏమో వ్రతానికి కూర్చొని అంటున్నారండి. నేను ఒక్కదానికి వచ్చింటే సరిపోతుందా అండి? 10 ప్యాకెట్ల ప్రసాదం ఎక్స్ట్రా కావాలంటే మీరు రికమెండేషన్ చేస్తానండి. ఏం జరిగిందండి? వెళ్ళొస్తామండి.
మళ్ళీ రేపు మార్నింగ్ వస్తారు కదండి. మేము రావండి, వేరే వాళ్ళని పంపిస్తాం. మిమ్మల్ని అయితే చూసాను కాబట్టి గుర్తుపట్టగలను. మరి వేరే వాళ్ళైతే ఆడు కూడా ఇట్లాగే సన్నగా తెల్లగా ఉంటాడండి. అలా అయితే ఓకేనండి. కొంచెం కష్టమే. మీకు ఇంకేం కావాలి సార్? 2 కాఫీ. ఒకళ్ళకి 2 కాఫీ ఎందుకు సార్? నేను నిన్న కూడా తాగల. మీకేం కావాలి సార్? ఇడ్లీ లేకుండా ప్లేట్ చట్నీ, కూర లేకుండా ప్లేట్ పూరి, షుగర్ లేకుండా కప్పు కాఫీ. ఇప్పుడు లేకుండా బిల్ అని మాత్రం అడగండి సార్. వార్ పంజాబ్. ఎక్స్క్యూజ్ మీ, మీకు బ్రదర్ ఉన్నాడు కదూ? అవును సార్. అతను అచ్చం మీలాగా ఉంటాడు కదూ? అవును సార్. 25 ఏళ్ల క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు కదా? ఎగ్జాక్ట్లీ సార్. ఎగ్జాక్ట్లీ సార్ అంటావట. అక్కడ మీ అన్నయ్య నువ్వు కనిపించగా స్ట్రీట్ లైట్ కింద టార్చ్ లైట్ పెట్టి వెతుకుతుంటే ఇక్కడ టిఫిన్ చేస్తావు నువ్వు? అన్నయ్య నేనే. అంటే నువ్వు పండు, మరి లడ్డు ఇంకా దొరకలేదన్నమాట. జనరల్గా కామెడియన్స్ నవ్వించడానికి డైలాగ్స్ మీద ఆధారపడతారు, కానీ సునీల్ మాత్రం తనకే సొంతమైన కొన్ని ట్రేడ్ మార్క్ సౌండింగ్స్, ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్తో అలరించాడు. అలా సంవత్సరానికి దాదాపు 20 సినిమాలు చేస్తున్న టైంలో అందాల రాముడు సినిమాతో హీరోగా మారి అందరికీ షాక్ ఇచ్చాడు. నువ్వు నాకు నచ్చావుతో పాటు సునీల్ కమెడియన్గా చేసిన సినిమాల్లో హీరోయిన్ అయిన ఆర్తి అగర్వాల్ హీరోయిన్ అనగానే మరింత షాక్ అయ్యారు అంతా. అయితే సినిమాలో ముఖ్యంగా డ్యాన్స్తో అందరినీ ఆకట్టుకొని సునీల్లో కూడా హీరోగా ఒప్పించగల, ప్రేక్షకుల్ని మెప్పించగల సత్తా ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే అందాల రాముడు మంచి రిజల్టే ఇచ్చినా కూడా తర్వాత మాత్రం మళ్ళీ కమెడియన్గానే కంటిన్యూ అయ్యాడు. ఏంటి ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటావు? నీకు వేరే పనేం లేదా? పని లేక కాదమ్మా, పిల్లలంటే నాకు చాలా ఇష్టం. కాఫీ అండి. థ్యాంక్స్. పిల్లలంటే నీకు అంతగా ఇష్టమైతే మా బూస్ట్ గాడు వేస్ట్ గా పడున్నాడు, ఆడిని పెళ్లి చేసుకుని కనేచ్చుగా. వాట్? యాక్టింగ్. ఏ బూస్ట్, నేను నీకు నచ్చానా? అబ్బా, ఏం బూస్టు, ఏం చేస్తున్నా? వీణ వాయిస్త్రా. ఓవర్ గా వాయించి మాకు తీగలు తెగుతాయి. పాపం తను నిద్రపోకుండా మనకి బీటేస్తుంటే మనమేంటి ముద్దులో పడుకున్నాం? చచ్చే, ఎంతకి తను మనకేస్తుందా అన్నయ్యకేస్తుందా? చచ్చా, మనం ఉండగా ఆడవాళ్ళు అన్న ఎందుకు పట్టించుకుంటారు? మనం కూడా రియాక్షన్ ఇద్దాం. అయిపోయి ఊపిరాట్లేదు, నలిపేస్తుంది. ఈ ఆళ్ళకి చాలు ఎక్కువైపోయింది. ఏం తాగుతున్నావు? బూస్ట్. నువ్వు శుద్ధ వేస్ట్. అది చిన్న పిల్లలు తాగేది. మరి యాడ్స్ లో సచిన కపిలు తాగుతారు కదా. వాళ్ళని ఇలా వేస్ట్ ఫెలోస్ కాదుగా. మీరు అలా అనకండి, నేను ఫీల్ అవుతాను. మీరు మరీ సచిన్ టెండూల్కర్ తో పోలితే ఎవడన్నా వేస్ట్ ఫెలో అని అంటాడు. హే, జస్ట్ జోక్ చేశానంతే. ఏ చేయకూడదా? చేయొచ్చు. నన్ను ఏమైనా చేసుకునే హక్కు ఈ భూమి మీద మీకు మాత్రమే ఉంది. చిన్న రిక్వెస్ట్. చెప్పండి. ఈ రోజు నుంచి వంట నేనే చేస్తాను. వంట మీరు చేయడం ఏంటి? ఏ నచ్చిన వాళ్ళ కోసం ఆ మాత్రం చేయకూడదా? చేసుకోండి. ఒరే చింటూ, దేవకి నన్ను డీప్ గా ప్రేమించేస్తుందిరా. వీడు తింగరుడు. అది నిజమైన ప్రేమ కాదేమో అన్న డౌట్ రా. ఏడిసేవులే, నన్ను వంటోడుగా చూడటం ఇష్టం లేక తనే వంట చేస్తానంది. అలానే ఎందుకు అనుకోవాలి? నీ కంప వంటలు పడలేక అలా డిసైడ్ అయి ఉండొచ్చుగా. ఇష్టమైన వాళ్ళ కోసం వంట చేస్తాం తప్ప అని కూడా అంది. అందా? నిజంగా అందా? అనేంది. అయితే వాయించు. ఏంటి మెలికలు తిరిగిపోతున్నావు? వీణ వాయిస్తున్నాడు. హలో, మరీ ఎక్కువగా ఊహించుకోకు. నేను వంట చేస్తానన్నది నీ గురించి కాదు, మీ అన్నయ్య గురించి. మరి నీకు ఇష్టమైన వాళ్ళ కోసం అన్నావు? అవును, మీ అన్నయ్య అంటే నాకు ప్రాణం. ఐ లవ్ హిమ్. ఏంటలా పడిపోయాడు? తీగ తెగింది.
సునీల్ తన హార్డ్ వర్క్తో నవ్వించడానికి పడే తపనలో ప్రతి డైరెక్టర్ హార్ట్ని టచ్ చేసేవాడు. అలాగే మగధీర సినిమాలో చిన్న పాత్ర అయినా కూడా తన టైమింగ్తో టాలెంట్తో రాజమౌళిని ఇంప్రెస్ చేశాడు. మగధీర తర్వాత స్టార్ హీరోస్ అంతా రాజమౌళి కోసం తప్పిస్తుంటే ఆయన మాత్రం సునీల్ హీరోగా పెట్టి సినిమా స్టార్ట్ చేశాడు. దాంతో అంతా అవాక్కయ్యారు. తీరా సినిమా చూశాక రాజమౌళి ఈ స్క్రిప్ట్ సునీల్తో చేయడం ది బెస్ట్ చాయిస్ అని ఒప్పుకున్నారు. మర్యాద రామన్న సినిమాలో సునీల్లోని ఎమోషనల్ యాంగిల్ కూడా ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయింది. ఆ సినిమాలో నటనకు గాను స్పెషల్ జ్యూరీ కేటగిరీలో నంది అవార్డు అందుకున్నాడు. సావిత్రి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు, నా లవ్వునే. ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను. అంత తేలిగ్గా విసిరేస్తానే మనం లైట్ వెయిట్ కాదు, హెవీ వెయిట్. నువ్వు మొయ్యలేవులే. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని. నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. అయితే నువ్వు పెళ్లి చేసుకో, నేను ప్రేమిస్తాలే. వాణ్ణి చేసుకో. సరే, ఎవరిని చేసుకుంటావు? ఎవరిని చేసుకోను. అంటే జీవితాంతం జయలలితలా ఉండిపోతావా? అవును. నేను మాత్రం వాజ్పేయిలా ఉండడానికి కష్టం. ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో, నన్ను మాత్రం విసిగించుకో. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మామయ్య, చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం అన్నావు. ఇప్పుడు దీని పెళ్లి వచ్చాక నన్ను పట్టించుకోవే. ఏం చెప్పమంటావురా? చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉండేవాడు, ఇప్పుడు నల్లగా నేరేడు పండులో అయిపోయావు. బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో. ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద పేసన కాదులే. అన్నట్టు నేరేడు పళ్ళంటే గుర్తొచ్చాయి. ఇంట్లో ఉన్నాయి, తెస్తాను, తిందువు గాని పండు. కర్మ. ఇదిగా సావిత్రి, బండిలో గాలిపోయిందా? నీకెలా తెలుసు? నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది. నేను ట్రాస్ చేస్తా. అక్కర్లేదు, నేను ఆటోలో వెళ్తాను. అచ్చి బాబోయ్, ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత భావం నేను నడిపితే బండి ఎక్కువ. ఎక్కను. మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావేంటి? ఒకసారి ఎక్కచ్చు కదా. ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆడెవడో అమ్మాయిని నడిపిస్తున్నాడు, నువ్వు వెళ్ళాడు 4 పీకు. ఆ అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు. బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది. పీకటం అంటే అంత బాగా ఎల్లబయ్య బాబు ఎల్లు పీకాన్ని. నేను డ్రైవ్ చేస్తాను, లేకపోతే దా నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి, నేను వెనకాల నుంచి పట్టుకుంటానే. ఎవరు నువ్వా? వదిలే. అరే చొక్కా కలిపోతా. ఏంట్రా వదిలేది? పట్టపగలే అమ్మాయి రోడ్డు మీద అల్లరి చేస్తావా? అమ్మాయి ఎవరు? కొట్టే సారీ చెప్పకుండా వెళ్ళిపోతావా? సారీ అంటే సారీ చెప్పండి మళ్ళీ కొడతారా? చిన్న పిల్లలు చేసి ఆడుకుంటారు, చెప్తారు నీ పని. చిన్న గ్యాప్తో హీరో హీరోయిన్స్ ఎంపికలో పర్టికులర్గా ఉండే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమా సైన్ చేశాడు. ఆ సినిమానే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు. ఆ సినిమాని ఇండస్ట్రీపై ఒక సెటైరికల్గా తీశాడు వర్మ. అయితే ఆ సినిమా సునీల్కి, ఆడియన్స్కి కూడా కొత్త ఎక్స్పీరియన్సే. మిగతా సినిమాల్లో డైలాగ్స్తో, జోవియల్గా యాక్టింగ్తో నవ్వించే సునీల్ అప్పలరాజు సినిమాలో మాత్రం ఒక ప్రెస్టేటెడ్ డెబ్యూ డైరెక్టర్గా సినిమా అంతా సీరియస్గా ఉంటూ నవ్వించాడు. అయితే ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో ఇండస్ట్రీలో హీరోగా ఉండాలా లేదా కమెడియన్గా కంటిన్యూ అవ్వాలా అనే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. హలో, కంగ్రాట్స్ మీనా. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థాంక్యూ మావయ్య. మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే మీనా. మీ నాన్న చావు బతుకులో ఉన్నాడని కనీసం శవానైనా చూద్దామని వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన బతికాడని మీకు పెళ్లి అయిపోయిందని తెలిసింది. చాలా డల్ అయిపోయాం. అటు నీ పెళ్లి చూడలేక, మీ నాన్న శవాన్ని చూడలేక చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతున్నాం అమ్మా. ఏమండి, వీళ్ళిద్దరు మా అమ్మ తమ్ముళ్ళండి. ఈయనవడో మీ ఆయన? మీకేమన్నా అభ్యంతరమా? నైస్ టు మీట్ యు తమ్ముడు. ఐఎమ్ లక్ష్మీకాంత్ బీపీ, టోల్గేట్ వ్యాపారం అనకాపల్లి. ఐఎమ్ ప్యారలాల్ హై బీపీ, హోల్సేల్ బొందినెక్క వ్యాపారం సేమ్ అనకాపల్లి. చాలా సంతోషం అండి. మీనా, మీ మామయ్యలు చాలా పెద్ద సౌండ్ పార్టీలో ఉన్నారు. అక్కడ కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుందా కదా? బండి చాలా బాగుంది. ఎంత? 150 రూపీస్. ఇంత చీప్ గా ఇచ్చినాడు ఎవడండి? దాని రేట్ కాదు, రెంట్. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి రాయిలో ఉన్నావు. నేను బాగానే ఉన్నాను కానీ బండికి డబ్బులు ఇచ్చి లోపలికి రండి. మమ్మల్ని పట్టావా? మేము ఇస్తే తమ్ముడు బాధపడ్డా? నేనేం బాధపడండి. బాధపడతారు, ఇచ్చేయండి. మీరన్నా ఇవ్వండి. మీరు రెచ్చిపోయి 100 ఎక్స్ట్రా ఉన్నా. అది కాదండి బామ్మ, శుభ్రంగా రెడీ. అగరబత్తులు అవి పెట్టారా? ఒక అగరత్తులేంటి, ఫ్రూట్స్ స్వీట్స్ కూడా పెట్టాం, పైగా స్ప్రే కూడా చల్లాం. అదే ఈగలే వాళ్ళు కూడా చూస్తారా? అది చల్లితే ఈగలు దోమలే కాదు మనుషులు కూడా చచ్చి ఊరుకుంటారు. ఈ విషయం ముందు తెలితే ఏమిట్రా గుసగుసలు? నీ గురించి కాదు, తెలుసా నీకు? నేనేమన్నా అండర్ డాన్ అనుకున్నావా? నీకంటే నా బ్యాగ్ లో ఉంటావేంటి? అంత కోపం ఎందుకు బెదరు? నా కడ్డారు నా దగ్గర ఉంటే ఒకటి, నీ దగ్గర ఉంటే ఒకటినా. కాకపోతే నీకు కొంచెం లూజ్ అవుద్ది అంతే. కడ్డారు సెంటిమెంట్ మీద కొట్టద్దు. నోరు మూసుకొని పదా. ఊరెళ్ళాక ఇచ్చే బ్రదర్, మేము వెళ్తాం.
అదేంటి ఇప్పుడు వెళ్తున్నారా? అవును. పొద్దునే వెళ్ళిపోయి ఉంటారనుకున్నానే. ఏం చెప్పమంటావు బ్రదర్? మా దురదృష్టానికి మేమే చింతిస్తున్నాం. దగ్గరుండి నీ శోభనం జరిపించాలనుకున్నాం, అది కుదరలేదు. ఇప్పుడు మీ కాలు నొప్పి ఎలా ఉందన్నయ్య? ఏం పర్లేదు, హాయిగా ఉంది. పోనీ ఆ నొప్పి దగ్గర ఉండొచ్చు కదరా. ఎలా ఉంటావు బామ్మ? నాకు అవతల 2 టోల్ గేట్ల పని ఉంది. నాది కూడా సేమ్ ప్రాబ్లం. నాది హోల్సేల్ బుంది నిక్కర్ వ్యాపారం కదా. నేను లేకపోతే నా వర్కర్స్ కూడా నిక్కర్ లెక్కన తిరిగేస్తారా. వాళ్ళ సంగతి సరే, మీరేంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు? నేనా? సరే సరే, మీ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి కదా. నేను వెళ్ళటానికి రాలేదు బాబు, మీ మంచి చెడులు చూస్తూ ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాను. ఇక్కడే సెటిల్ అయిపోతారా? మరి ఆవిడకి మాత్రం ఎవరున్నారు? మావయ్య పోయాక. అదే పారిపోయాక. అంటే ఇప్పుడు నా పరిస్థితి కూడా. ఎవరు ఉన్నా పోయినా ఆవిడ మాత్రం ఇక్కడే ఉంటారు, అందుకే మేము పోతాం అంతే. అయ్యో బాబోయ్, సూపరా. కాఫీ తాగి వెళ్ళండి. ఇక్కడ కాఫీలు తాగుతూ కూర్చుంటే అవతల ట్రైన్ వెళ్ళిపోతుంది, మీరు వెళ్ళండి. పోలండి, ఇవాళ ట్రైన్ వెళ్తే రేపు వెళ్తాం. ముందు కాఫీలు ముఖ్యం మాకు. నువ్వు కూడా తీసుకో. నీనా స్నానం చేద్దామని బ్రదర్ ఏంటి అక్కడ చూస్తున్నారు? ఏం లేదు బ్రదర్, నేను ఇంటి నుంచి అడగడం మర్చిపోయాను. ఈ పాప ఎవరు? ఏ పాప? కాఫీ పాప. ఒక పతివ్రత. ఆ విషయం నీకెలా తెలుసు? ఆ అమ్మాయి చెప్పింది. పెళ్ళైందా? అయ్యింది, కానీ అవ్వనట్టుగానే తిరుగుతుంటుంది. కొంతమంది పతివ్రతల జీవితాలు అంతే. మధ్య డిస్టర్బ్ చేయక. ఆవిడ భర్త ఏం చేస్తుంటారు? మిలిటరీలో పనిచేస్తుంటాడు. మొన్న కార్గిల్ యుద్ధంలో ఒక తుపాకీతో సహా మాయమైపోయాడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో ఇక్కడే ఉన్నాడు, పోలీసులకు కూడా తెలియదు. ఇప్పుడు వాడు గొడవ ఎందుకండి? ఈ అమ్మాయి సంగతి చెప్పండి. చెప్పేదేముంటుంది, ఆ అమ్మాయికి నేను న్యాయం చేద్దాం అనుకుంటున్నా. సునీల్ తన కెరియర్లో తీసుకున్న ప్రతి ఒక్క స్టెప్లో కూడా వెదికితే మనకు పెద్దలు చెప్పిన ఒక సూక్తి కనపడుతుంది. ఎందుకంటే అప్పటి వరకు తనకి ఉన్న పర్సనాలిటీతో సినిమాలు చేసి వాటికి తన కామెడీ క్యారెక్టర్స్కి పెద్ద డిఫరెన్స్ లేదని గ్రహించిన సునీల్ ఆల్మోస్ట్ రోజుకి 10 గంటల పాటు పైగా శ్రమించి కడుపు మార్చుకొని ఆహారపు అలవాట్లు మార్చుకొని ఒక యజ్ఞంలా భావించి 6 ప్యాక్ చేశాడు. ఇక అప్పటి నుంచి సునీల్ హీరోగా ఈ విషయంలో తక్కువ అని వేలెత్తి చూపించడానికి లేకుండా చేసుకున్నాడు. అలా కొత్త లుక్తో చేసిన పోలరంగడు సినిమా సునీల్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. బ్లేడ్ కొత్తనా? బ్లేడ్ గీత ఎవరు కొత్త అంటే అందరికి గీసి బ్లేడ్ తో నాకు గీసేస్తున్నావా? ఆ రూగాళ్ళకి స్పెషల్ గా గీస్తామండి బాబు. అంటే నేను బేవర్స్గానే కదరా దానికి అర్థం. ఇది మాత్రం బాగా అర్థమైందిరా నీకు. ఉన్న వ్యవసాయం ఎలాగూ చేయలేవు, కనీసం ఉద్యోగాన్ని వెతుక్కోవచ్చు కదా. నువ్వు కల్లాపు చల్లుకోవచ్చు కదా. సర్లే, గారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందండి. ఉద్యోగం లేని మా కొడుకు వాల్యూషన్ లేదు. మాకు తెలదు మరి. ఒరేయ్, ఈ బాతుని టాలెంట్ కి ఎవరికైనా నెలకి 4000 జీతం ఇచ్చే దమ్ము ఉంటే ఈ ఊళ్ళో వచ్చిన కన్సల్ట్ చేయమని చెప్పు. ఆడి ఎందుకండి నెలకి 5000 ఇస్తాను, నాకు ఆడి జాయిన్ అయిపోండి. నువ్వే పనుడు, నువ్వు నాకు పని ఎత్తావులారా? నేను పనివాడేనండి, తమరు పనికి పనుడు కదా. మరి ఏంటో నా పన్ను తేలిక తీసి పారకండి. పెద్దబాబు గారు మీకు ఇచ్చిన 10 ఎకరాలు మీరు కౌలుకి ఇచ్చారు. మా బాబు నాకు ఇచ్చిన మంగళపేట తోటి నేను 12 ఎకరాలు కొన్నాను అండి. ఇన్కమ్ ట్యాక్స్ పోను నన్ను ఎట్టడానికి ఎంతో తెలుసా మీకు? నెలకు 30,000. ఆ డబ్బుతో మా తమ్ముడు అమెరికాలో రే, వాడు చెప్పింది నిజమే. మంచి రోజు చూసి జాయిన్ అయిపో. చెల్లెమ్మ గారు కూడా ఒప్పేసుకున్నారండి. ఊరే అదేంట్రా మాలిష్ చేయకుండానే మాలిష్ సౌండ్ వచ్చేస్తున్నాయిట్రా. సెల్ ఫోన్ అండి బాబు. హలో తమ్ముడు. ఊరే నువ్వు ఫోన్ లో మాట్లాడక్కలేదు, అరిస్తే ఆడికి వినిపించిపోయావు. ఉండేది అంబాజీపేట కాదండి, అమెరికాలో. తమ్ముడు, అమెరికాలో కొత్త కత్తులు గట్ట ఏమన్నా వస్తే పార్సల్ చేసి ఇప్పుడు పంపించే నాకు. అలాగని చెప్పేసి ఎట్లప్పుడు తిరిగారు. మన ఊరు బాబీడి గారు లాగా ఎందుకు పని కూడా పోతాయి. రాత్రికి మాట్లాడుకుందాం, రేటు తక్కువ పెట్టి. ఈ సెల్ల మోగుతానండి, మా తమ్ముడే నాతో స్వయంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది నాకు. ఇదండి పేనమండి బాబు. దీన్ని ఎవరు కనిపెట్టాడు కానండి, ఆడికి ఒక గంట ఫ్రీగా గీసేస్తాను. ఇది అయిపోయింది, తుడి చేసుకోండి. చేస్తానండి గురవయ్య గారు గుండు గీయాలి. ఏడు బాబు, తవరు మాత్రం మంచి రోజు జాయిన్ అయిపోండి. పెట్టి మైలకు చచ్చిపోతున్నానండి బాబు. హలో గురవయ్య గారా? గుండు గీయాలా? ఉన్న 2 ఎంటుకలకు నేను వచ్చి గీయాలండి. పీక్కో నిన్నటి దాకా ఇది సెల్లం, ఇవాళ మన సెల్లం. ఏ థ్యాంక్స్ టు బిఎస్ఎన్ఎల్. ఫ్రీడమ్ ఫైటర్ కోటాలో వచ్చింది. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏంట్రా, టోటల్ ఇన్స్ట్రుమెంటే ఫ్రీ. నేను ఇప్పుడు టౌన్ కి మ్యాట్నీ షోకి వెళ్తున్నాను. రేపు పొద్దున ఫోన్ చేయాలి, ఎలా ఉందో చెప్తాను. కత్తినట్టు కెత్తరని కైపు. హాయ్. నువ్వు బాపిరెడ్డి కదూ? ఏ నువ్వు హిందీ మాస్టర్ కూతురు పద్మో కదా? అవును. 2వ తరగతిలోనే నీకు లవ్ లెటర్ రాశాను, నిన్ను ఎలా మర్చిపోతాను? పెళ్ళైపోయిందా? ఇంకా లేదు.
ఎక్కడ ఉంటున్నావు? హైదరాబాద్ సచిన్ కంప్యూటర్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? ఎంపీసీ ట్రై చేస్తున్నా, ఈసారి మనకే ఇస్తున్నారు. నమస్కారం సార్, థ్యాంక్స్ అండి. ఈ ఫోరం పోగొడితే నీకు మాట్లాడమ్మా. నాన్న, ఇతను బాపినీడు, చిన్నప్పుడు నా క్లాస్మేట్. ఎంపీ సీట్ కి ట్రై చేస్తున్నాడంట. వీడికి మన ఊళ్ళో సైకిల్ సీట్ ఎవరు? వీడు మోహన్కి ఎంపీ సీట్ ఒకటే. అమ్మాయి, వీడి క్యారెక్టర్ ఎవడో తెలుసా నీకు? మన ఇంట్లో గుమ్మడికాయలు దొంగతనం చేసి ఆ డబ్బుతో కరీం బీడీలు తాగేవాడు. ఇంత గుమ్మడికాయలు అది కింగ్ సైజ్ సిగరెట్లు వస్తా. నోరు మీద త్రాస్తుడా, వేధవన్నారు వేధవ. నా కూతురుతో నీకు మాట్లాడరా? ఏం పట్టించుకోక. అప్పట్లో మీ నాన్న సరిగ్గా లెసన్స్ చెప్పట్లేదని హెడ్ మాస్టర్ కంప్లైంట్ ఇచ్చానులే. బాగా హట్ అయినట్టున్నాడు. ఫోన్ వచ్చింది, వెళ్ళి మాట్లాడొచ్చి చెప్తాను. వీడికి తగ్గట్టుగానే ఉంది రింగ్ టోన్. హలో, ఏమండి బాబు, నేను సత్యబాబు అండి. ఎందుకంటే నాకు ఏడిపించేస్తున్నారు నన్ను. నా సెల్ నాకు ఇచ్చేయండి బాబు. వచ్చి తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపోమంటారా? నన్ను ఎక్కడ రమ్మంటారండి మరి? మన ఊరు బస్ స్టాప్ దగ్గరికి వచ్చాయి. నేను రా, మన ఊరు హిందీ మాస్టర్ మాట్లాడుతున్నాను. నేను పంచి కట్టుకుని కుర్తా వేసుకుని పైన వేస్ట్ కోట్ వేసుకున్నాను. పక్కనే మా కూతురు పంజాబీ డ్రెస్ వేసుకుని ఉంది. నాకు లైట్ గా బాల్లెట్ ఉంటదిరా, వచ్చి తీసుకెళ్ళిపో. అయినా పోరం పోగు బ్రదర్తో నీకు మాట్లాడితే అలాగే మాట్లాడుతులే, చేతలు చూద్ది గాని. సత్యబాబు ఏం మాట్లాడుతున్నారు? ఆ పిచ్చివాగుడేమిట్రా? అసలు మెంటల్ ఎక్కిందా నీకు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? సమాచార సమాప్తం హో గయా. నా సెల్లాకి ఇచ్చే మర్యాద గాని. సెల్లా అంటకెత్తలు వేసుకునే వెదవి పెద్ద చిన్న లేకుండా నన్ను అడుగుతావుట్రా? నా సెల్ కొట్టేసింది కాకుండా నన్ను కూడా కొట్టేస్తావురా? పద్మాయ్, ఈ గొడవ ప్రొఫెట్ ఏమన్నా గానీ పద, మన ఇద్దరం వాళ్ళ నిద్ర కింద చెట్టు కిందకి వెళ్ళి నీళ్ళలో ఉందాం. పూలరంగడి సినిమా నుండి సునీల్ కేవలం హీరోగా కంటిన్యూ అయ్యే అవసరం, అవకాశం రెండూ వచ్చాయి. పెద్ద పెద్ద బ్యానర్స్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సునీల్ మధ్యలో కాస్త తడబడినా మళ్ళీ ఇప్పుడు ఫామ్లోకి వచ్చేశాడు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్లో ఉంగరాల రాంబాబు, ఎన్ శంకర్ డైరెక్షన్లో ఒక రీమేక్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఎంత ఒదిగినా కూడా అదే వినయం, అదే మంచితనం, ఆ లక్షణాలే సరదాగా గుడి మండపాల్లో డాన్సులు వేసే కుర్రాన్ని వెండి తెరపై డాన్సులతో కుమ్మేసే స్టేజ్లో నిలబెట్టాయి. అవకాశం కోసం వచ్చిన వాడిని అందలం ఎక్కించాయి. నేను చూడటానికి కామెడీగా ఉన్నా, వర్క్ లో చాలా సీరియస్. ఎవడైనా కాపీ కొట్టినట్టు తెలిసిందా అని డిపార్ట్ చేసి మిమ్మల్ని డిస్మిస్ చేస్తా. ఆడపిల్లలైతే లంగాల జాకెట్లు ఎతకండి, మగ పిల్లలైతే నిక్కర్లు సొక్కలతో పాటు డాయర్లు కూడా ఎతకండి. వెళ్ళండి. జాంపండు లాంటి అమ్మాయి, చాక్ పీస్ లాంటి కళ్ళు, పెన్సిల్ లాంటి ముక్కు, రబ్బర్ లాంటి పెదాలు. అయ్య బాబోయ్, నేను చాలా లక్కీయే. ఐఎమ్ ఆల్సో లక్కీ. మీకు విషయం తెలుసా? సుందరాకాండ్ సినిమాలో వెంకటేష్ లాగా నేను కూడా స్టూడెంట్ ని పెళ్లి చేసుకుంటానని జాతకంలో చెప్పారు. నేను కూడా మాస్టర్ తో చెక్కేస్తానని నాకు సోదిలో చెప్పారు. రియల్లీ? యూవర్స్ లవింగ్లీ. ఇదిగో ఎగ్జామ్ టైం అయిపోతుంది, నేను నీకు ఫుల్ కోఆపరేషన్ ఇస్తాను. ఆల్ ది బెస్ట్. అయ్యో బాబోయ్. గంగోత్రి ఎక్కడ కూర్చుంది? వెరీ గుడ్. ఎగ్జామ్ కి లేట్ గా వచ్చినందుకు పనిష్మెంట్. నేను ఎగ్జామ్ రాయటానికి రాలేదయ్యా మగడా. మరి మా ఊళ్ళో పెద్ద ఫ్యాక్షన్స్ గారి కూతురు ఇక్కడ పరీక్ష రాస్తుంది. ఆ అమ్మాయి హిందీలో పూరు. ఆ అమ్మాయి ఫెయిల్ అయిందంటే చదువు చెప్పి నన్ను ఇన్విజిలేషన్ చేస్తున్న నిన్ను, ఎగ్జామ్ రాసిన ఈ స్కూల్ ని సింగిల్ బొమ్మతో పేల్చవతలు పడేస్తాడు. నీకు దండం పెడతాను, నువ్వు కళ్ళు మూసుకున్నట్టు తిరిగావంటే నేను ఈ గైడ్ తీసుకుని ఆ అమ్మాయి చేతిలో పెట్టేసి వస్తా. ఎవరా అమ్మాయి? అదిగో అక్కడ కూర్చుందే 1101 ఆ అమ్మాయి. యా అయితే ఇచ్చే. ఓకే. సైలెన్స్. అమ్మా గంగోత్రి, గంగోత్రి. అయ్యో, నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. గైడ్ తీసుకొచ్చానమ్మా, చూసిరాయ్. నా మాట వినమ్మా,
నువ్వు ఫెయిల్ అయితే మీ నాన్న నా చీటీ చింపేస్తానమ్మా గంగోత్రి. చూడమ్మా, ఈ గైడ్ ఇక్కడ పెడుతున్నాను, చూసి రాసి 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి. నా బంగారు తల్లి గదు, నా బుజ్జి గదు. చూడమ్మా, నా మాట వినమ్మా. జామ్ కాయ, జామ్ కాయ. పాపం పిచ్చి పిల్ల పరీక్ష హాల్లో ఆకలిస్తుందేమోనని జామకాయ తెచ్చుకుని ఉంటుంది. తినమ్మా, శుభ్రంగా తినమ్మా. అది శుభ్రంగా తిను. గైడ్ చూసుకొని రాసుకోమ్మా. రాసుకోమ్మా, రాసుకోమ్మా, రాసుకోమ్మా. అదే అక్కడంతా ఇక్కడ పుట్టిందంటే అమ్మా. ఆడ నాన్న దెబ్బ కంటే ఈ అమ్మాయి దెబ్బ చాలా స్ట్రాంగ్ గా ఉందయ్యా కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో. అమ్మా, మాస్టర్ని కూడా చూడకుండా నల్ల తనేసేవేంటి? పరామగడ్ మీద చేస్తే ఊరుకుంటానా ఏంటి? అంటే నేను ఇచ్చా. ఇక్కడ కాదు, పరీక్ష అయిపోయాక తోటకొస్తే ఎక్కడ కావస్తే అక్కడ వేసుకోవచ్చు. చెయ్యి అయితే నేను తయారు ఇచ్చేతానే. Sit down. Sit down. Silence. ఫ్రెండ్స్, అలా ఇన్విజిలేటర్ ని బోల్తా కొట్టించి పరీక్ష రాసి వస్తున్నాను. కాసేపులో వస్తాడు చూడు మన వీర ప్రేమికుడు. అడుగు వస్తున్నాడు. హాయ్ హాయ్. ఇప్పటి వరకు మీ గురించే చెప్తాను సార్. థ్యాంక్ యూ యంగ్ బాయ్. మిమ్మల్ని చూసి తొలి చూపులోనే మనసు పారేసుకుందిట, వయసు పారేసుకుందిట, జామకాయ పారేసుకుందిట. జాంకాయ ఏంటి? ఎదోట్లే. గంగి కోసం నేను లైఫే పారేసుకున్నాను. ఇదిగో గంగి, మీ పెద్ద మనుషులు ఎవరో, మీ ఊరి పేరేంటో, మీ నాన్న పేరేంటో చెప్పేవనుకో. ఏ ముహూర్తాలు పెట్టిస్తావా? ఒక పక్క హీరోగా చేస్తూనే సునీల్ త్వరలో తనకు బాగా అచ్చొచ్చిన డ్యూయల్ క్యారెక్టర్లోకి మారబోతున్నాడు. ఒక పక్క హీరోగా, మరో పక్క కామెడియన్గా ప్రేక్షకులకు మరింత చేరువవ్వాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. అందుకోసం తనకి బ్రేక్ ఇచ్చిన త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ సినిమాతో రీఎంట్రీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. సునీల్ని చూసి నవ్వుకోవడమే కాదు, నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. ఒక మనిషి ఎదుగుదలకు ఏది అడ్డంకి కాదు. ఒక మనిషి స్థానాన్ని హార్డ్ వర్క్ మాత్రమే డిసైడ్ చేస్తుంది అని సునీల్ ప్రూవ్ చేశాడు. సో అలా మనందరి వాడిగా మారిన సునీల్కి మరొకసారి మనందరి తరపున, ప్రత్యేకంగా ఐ డ్రీమ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓరి బాబోయ్, ఎన్నిసార్లు లెక్కేసినా లెక్క తేవడం లేదు. ఎటు చూసినా డబ్బే. ఎన్నిసార్లు కొన్ని లక్షలే. ఇంతకీ లక్షలన్నీ ఎక్కడ తెద్దాం? బ్యాంకులో వేసేద్దాం. వద్దురాయ్, బావిలో వేసిన డబ్బు అయినా బయటకు వస్తుంది కానీ బ్యాంకులో వేసిన డబ్బు బయటకు వస్తుందని గ్యారంటీ లేదురా. వీడికి అన్ని అనుమానాలే. ఎప్పుడైనా బ్యాంక్ లో డబ్బేసిన మొహం అయితేగా. నీకు ఎక్స్ట్రాలు బాగా ఎక్కువైపోయినాయి. అద్దెకి తెచ్చుకున్న కొట్లు వేసుకుని క్యాట్ వాకింగ్ చేయగానే పెద్ద యాంకర్ అయిపోయినా అనుకోకే. ఒకప్పుడు గోదావరి గట్టి నువ్వు చేసిన వ్యాపారం ఏంటో గుర్తు చేసుకో. మొత్తం గుర్తొచ్చేసిందా? ఆ పెద్ద పరుగులు వస్తున్నా ఇంకా పోలేదు. పెద్ద వీడియోగ్రాఫర్ నన్ను కామెంట్ చేస్తావా? నువ్వు వీడియో తీస్తే మెడకాయల మీద తలకాయలే ఉండవు. నువ్వు వీడియోగ్రాఫర్ వే. చాలే ఊరుకండే. కిరాణా కొట్టుడు దెబ్బలాడుకుంటే చింతపండు ధర బయటపడిందని ఇంత గొప్ప స్టాఫ్ ను పెట్టుకున్నానని తెలిస్తే ఈ ఊళ్ళో ఎవడ కనెక్షన్ ఆడు పీకేసుకుంటాడు. నీ బంగారు 16 పాప. 16 పాప. 16 పాప. నాకు నిక్కర వేసుకునే వయసు నుంచి లెక్కర తాగే వయసు వచ్చింది. ఇంకా 16 పాపేనా? 16 పాప. 32 పాప. పిలిచినా పలకపోతే ఒంట్లో బాగాలేక పడుకున్నావు అనుకున్నావే. ఎవరికే మన పాపైనా స్వార్థపడాలి అనుకుంటున్నావా? ఒంటరిగా పడుకోవడానికి. పాపాయ్, లోపల ఎవరో లోకల్ కస్టమరా? కాదు, మా బావ కోటిపల్లి నుంచి వచ్చాడు. ఆహా, ఎంత కలుపుకొలుతాను. కోటిపల్లి నుంచి ఎవడొచ్చినా బావే అంటది. తాజ్ మహల్ కే మన పాప ఇంటికి దర్వాజాస్ ఉండవు. ఎవడొచ్చినా వెల్కమే. ఇప్పుడేముందరా పాప వైభోగం. 16 ఏళ్ల వయసు సినిమాలో పాపని శ్రీదేవి దెబ్బ కొట్టింది గాని, లేకపోతే ఈ పాటికి బాంబేలో రెడ్ లైట్ లాగా వెలిగిపోవాల్సింది కదట్రా. ఏంటి బాంబేలోనే? అరే అనుకుంటున్నావు, టైం బాగుంటాయి. ఆటగాళ్ళలో ఎన్టీఆర్ పక్కన మన పాప చెయ్యాలా ఏంటి మాలిషా? కాదే, సినిమాలో 16 ఏళ్ల వయసు సినిమాలో హీరోయిన్ కావాలని మెడ్రాస్ లో ఇంటర్వ్యూ పెడితే పాప కూడా అక్కడికి వెళ్ళింది. నీకు విషయం తెలుసా? పాపది శ్రీదేవిది పక్క రూమేనట. మరేమనుకున్నావు? ఇంటర్వ్యూ చేద్దామని ప్రొడ్యూసర్ వెళ్ళాడు. ప్రొడ్యూసర్ కి పాప బాగా నచ్చేసింది. ప్రొడ్యూసర్ గారు వెళ్ళిపోయాక రాఘవేంద్ర గారు ఎంటర్ అయిపోయారు. ఏంటి మన రాఘవేంద్రరావు గారా? సరిగ్గా అదే టైంలో పాప బాత్రూమ్కి వెళ్ళింది. దీని కర్మ కాకపోతే ఏంట్రా, ఆ టైంలో శ్రీదేవి ఎంటర్ అయిపోయి బాత్రూమ్ గొళ్ళు పెట్టేసేసి రాఘవేంద్ర గారు ఎదురుగుండా వెళ్లి 2 చేతులు పట్టేసుకుని ప్రొడ్యూసర్ నచ్చిన పాప నేనేం చెప్పేసింది. తను అక్కడ సెటిల్ అయింది, ఇది ఇక్కడ సెటిల్ అయింది. ఆ టైంలో రాఘవేంద్ర గారు వెళ్ళి బాత్రూమ్ గడి తీసి చూసుంటే ఇది అక్కడ సెటిల్ అయ్యేది, శ్రీదేవి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేది. ఇదిగో చెప్పింది చాలు గాని
ముందెందుకు వచ్చారో చెప్పండి. ఏం లేదు పాప, నెల అయింది కదా, కేబుల్ టీవీ డబ్బులు ఇస్తావని. ఇందులో ఎట్టుకెళ్తాం. డబ్బులా? మనకంతా తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు. అంతా వన్ వే ట్రాఫిక్. ట్రాఫిక్ ఎక్కువ తెలుసు, బోణీ బేరం కదా, నీ చేయి తగిలితే బాగుంటుందని. పాలోడైనా పూలోడైనా పచారీ కొట్టుడైనా బాకీలన్నీ బెడ్రూమ్ లోనే కట్. ఎలాండి పాపా